నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగమునందు 10వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఉత్క్రామంతం స్థితం వాపి భుజ్ఞానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. తాత్పర్యం: ఏదో ఒక శరీరంలో ఉండడం, ఆ శరీరంలో ఉన్న మనస్సుతో ఇంద్రియములతో కర్మలు చేయడం, సుఖదుఖములు అనుభవించడం, తర్వాత ఆ వాసనలను తీసుకుని మరొక దేహంలో ప్రవేశించడం, ఆ దేహంలో కూడా మనస్సుతో ఇంద్రియములతో కర్మలు చేయడం, వీటి గురించి విమూఢులు అంటే అజ్ఞానులు తెలుసుకోలేరు. జ్ఞాని అయిన వాడు మాత్రమే తన జ్ఞానమును అని చూపుతూ తెలుసుకోగలడు. మనలోనే ఇన్ని విషయాలు జరుగుతుంటే ఇవన్నీ మనకెందుకు తెలియవు, ఎందుకు కనిపించవు? ఒకరు చెబితే కానీ మాకు తెలియవా? పరమాత్మను గురించి మాకు ఎందుకు తెలియదు అని కొంతమంది అనుకోవచ్చు. దానికి సమాధానమే ఈ శ్లోకం. దేహంలో ఉన్న ప్రతి వాడు పరమాత్మను గురించి తెలుసుకోవచ్చు. ఎందుకంటే పరమాత్మ ఆత్మస్వరూపంలో ప్రతి దేహంలోనూ ఉన్నాడు. నా గురించి తెలుసుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. అంతర్ముఖం కావాలి అంటే నా లోపలికి నేను చూసుకుంటే చాలు. కాకపోతే ఆ ప్రక్రియకు ఈ కళ్ళు పనికిరావు, జ్ఞానచక్షువులు కావాలి. అది ఎలాగంటే జీవులు శరీరములను ధరిస్తారు, ఆ శరీరాలలో కొంతకాలం ఉంటారు, అనేక కర్మలు చేస్తారు, విషయ సుఖాలు భోగాలు అనుభవిస్తారు, ధనము ఆస్తులు సంపాదిస్తారు, భార్య సంతానము బంధువులతో సంబంధాలు పెట్టుకుంటారు, 3 గుణములను అనుభవిస్తారు. కాలం తీరిన తర్వాత ఆ శరీరాలను వదిలిపెడతారు, మరొక శరీరాన్ని పొందుతారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియలు జరిగే కాలంలో ఎవరు ఆత్మస్వరూపాన్ని చూడలేరు. ఎందుకంటే 3 గుణములతో కూడిన అహంకారముతో తానే ఈ శరీరం అనే భ్రమలో ఉంటాడు. అటువంటి వారు పరమ మూఢులు అంటున్నాడు పరమాత్మ. వారు ఆత్మ గురించి ఏమాత్రం తెలుసుకోలేరు. కేవలం జ్ఞానము సంపాదించి జ్ఞాన చక్షువులతో మాత్రమే ఆత్మ గురించి తెలుసుకోగలరు. మనసు అహంకారము ప్రాపంచిక విషయములలో విహరించినంత కాలము లోపల ఉన్న ఆత్మను ఎవరూ చూడడం సాధ్యం కాదు. మనసును అంతర్ముఖం చేసి నిశ్చలంగా ఉంటేనే, వాసనలను బంధనాలను విడిచిపెడితేనే, సంగమును వదిలిపెడితేనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. మామూలు కళ్ళు బయట వస్తువులకు మాత్రమే చూడగలవు. జ్ఞాన చక్షువులు మాత్రమే లోపలున్న ఆత్మను చూడగలవు. ఆత్మను గురించి తెలుసుకోవడం అంటే మన గురించి మనం తెలుసుకోవడమే. దానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అడవులకు, హిమాలయాలకు లేక వేరే ప్రాంతాలకు వెళ్ళి తపస్సులు చేయక్కర్లేదు. మీరు ఉన్న చోటనే ఏకాగ్రతతో కూడిన ధ్యానంలో కూర్చుని తెలుసుకోవచ్చు. కాకపోతే ఆత్మను గురించి తెలుసుకోవడానికి ముందు జ్ఞానం సంపాదించాలి. జ్ఞానమనే కంటితో చూడగలగాలి. బయట ప్రపంచంలో విహరిస్తున్న, ఇంద్రియములతో సుఖదుఖాలు అనుభవిస్తున్న, గుణములలో ప్రవర్తిస్తున్న జ్ఞానచక్షువులు ఉన్నవారు మాత్రమే తనను గురించి తాను తెలుసుకోగలరు. మూఢులు ఎప్పటికీ తనను గురించి తాను తెలుసుకోలేరు. వారికి ఆత్మ సాక్షాత్కారం కలగదు. జ్ఞానికి ఒకసారి ఆత్మ సాక్షాత్కారం అయితే అతడు పరమాత్మను గురించి తెలుసుకున్నట్టే. ప్రతిబింబం గురించి తెలుసుకుంటే అసలు బింబం గురించి తెలుసుకున్నట్టే కదా. ఎందుకంటే ప్రతిబింబం ఉందంటే అసలు బింబం ఉన్నట్టే. అలాగే మనలో చైతన్యం ఉందంటే అసలు చైతన్యం ఉన్నట్టే కదా. ఆ అఖండ చైతన్యమే, విశ్వ చైతన్యమే మనలో ఆత్మ చైతన్యముగా ప్రతిబింబిస్తూ ఉంది. ఈ విషయం మన కళ్ళతో చూడలేం. కేవలం జ్ఞానులు మాత్రమే తమ జ్ఞాన చక్షువులతో తెలుసుకోగలరు. మూఢులు తెలుసుకోలేరు. ఎందుకంటే వారి దృష్టి ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచం, వాటి వల్ల కలిగే సుఖాల మీదనే ఉంటుంది. వారు ఎన్నటికీ అంతర్ముఖులు కాలేరు. వారిలోకి వారు చూసుకోలేరు. తమలోనే ఉన్న పరమాత్మను వదిలిపెట్టి ఎక్కడెక్కడో వెతుకుతుంటారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.